చీకటి పడ్డాక ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు వెనక ఏదో శబ్దం వస్తే మీరేం చేస్తారు? చాలామంది చూసే పాపులర్ హర్రర్ మూవీస్ పక్కన పెడితే ఓటీటీలో మిస్ అయిన కొన్ని సైలెంట్ కిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్స్ ఉన్నాయి. రాత్రి ఒంటరిగా లైట్స్ ఆఫ్ చేసి చూస్తే నిద్ర పట్టనిచ్చే 10 బెస్ట్ డార్క్ హర్రర్ సినిమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నెంబర్ 1 టాక్ టు మీ హాలీవుడ్ మూవీ. ఒక యాంబలం చేసిన చేతి బొమ్మను పట్టుకుని టాక్ టు మీ అని చెప్తే చనిపోయిన ఆత్మలు మన శరీరంలోకి అయితే వస్తాయి. ఫ్రెండ్స్, సరదాగా స్టార్ట్ చేసిన ఈ గేమ్ ఒక ఆత్మ బయటకు వెళ్ళడానికి నిరాకరించడంతో నరకంగా మారుతుంది. కుర్చీకి కట్టేసి ఆత్మలతో మాట్లాడే 60 సెకండ్ల సీన్ మరియు చిన్నపిల్లడు గోళ్ళకి తల బాదుకుని ఒళ్ళు గుగురు పుడిచే బాడీ హర్రర్ సీన్స్ బాక్స్ ఆఫీస్ రేంజ్ షాక్నైతే ఇస్తాయి. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. జంప్ స్క్వేర్స్ కన్నా సైకలాజికల్ టెన్షన్ ఎక్కువ. ఈ మూవీ వస్తాకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 డెమోనాట్ పాయింట్ తమిళ్ మూవీ. మొదటి భాగంలో చనిపోయిన వారు వెనక ఉన్న శాపం పార్ట్ 2లో ఇంకాస్త డార్క్ రియాలిటీగా మారుతుంది. ఒక చైనీస్ దెయ్యం వెనక ఉన్న హిస్టరీ నిధి కోసం వెళ్ళిన వాళ్ళకు ఎదురైన భయంకరమైన అనుభవాలు ఈ మూవీ స్టోరీ. అద్దంలో ఆత్మలు కనిపించే సీన్స్, చీకటి గదిలో విచిత్రమైన శబ్దాల మధ్య లీడ్ క్యారెక్టర్ లాక్ అయ్యే ఇంటర్వెల్ బ్లాక్ థ్రిల్ ఇస్తుంది. తమిళంలో వచ్చిన బెస్ట్ సీక్వెల్ పార్ట్స్లో ఇది ఒక మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయాన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. ఈ మూవీ వచ్చేసరికి G5లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 సైతన్ బాలీవుడ్ మూవీ. ఒక హ్యాపీ ఫ్యామిలీ వెకేషన్ హోమ్కి ఒక అపరిచితుడు వస్తాడు. వశీకరణం అంటే చేతబడి విద్యతో ఆ ఇంట్లోని చిన్న పిల్లని తన కంట్రోల్లోకి తీసుకొని కన్నోళ్ళ ముందే నరకం చూపిస్తాడు. తండ్రి కళ్ళ ముందే కూతురు తనంతట తాను నాలిక కోసుకోవడానికి ట్రై చేసే సీన్, నిప్పుల మీద నడిచే సీన్ పిచ్చెక్కిస్తాయి. మాధవన్ విలనిజం, అజయ్ దేవగన్ యాక్టింగ్ సినిమాను సూపర్ హైలైట్ చేశాయి. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4 ఇమాక్యులేట్ హాలీవుడ్ మూవీ. ఒక సీక్రెట్ ఇటాలియన్ చర్చికి వెళ్ళిన యంగ్ నాన్ అంటే సిడ్నీ స్వీని ఊహించిన విధంగా గర్భవతి అవుతుంది. అది దేవుడి మహిమ అనుకునే లోపే అక్కడ జరుగుతున్న సైతాన్ పూజల వెనుక ఉన్న నిజం బయటపడుతుంది. క్లైమాక్స్లో వచ్చే 10 నిమిషాల ప్రసవ సీన్ మరియు క్యాటకాంబస్ అంటే భూగర్భ సమాధుల్లో రక్తం సిండే విజువల్స్ ప్యూర్ హర్రర్ని ఇస్తాయి. విజువల్స్ చాలా రిచ్గా ఉంటుండే మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 5 ది మీడియం థాయ్ డబ్బింగ్ మూవీ. ఒక పల్లెటూరులో దేవత పూజారిని అయిన మహిళ తన మేనకోళ్ళలోకి దేవత కాకుండా ఒక భయంకరమైన సైతాన్ని ఆవహించిందని గ్రహిస్తుంది. డాక్యుమెంటరీ ఫార్మాట్లో షూట్ చేసిన ఈ మూవీ మిమ్మల్ని షాక్కి గురిచేస్తుంది. క్లైమాక్స్ ఫ్యాక్టరీ సీన్లో కెమెరా ముందు మనుషులు పశువుల్లో మారడం, దెయ్యం పట్టిన అమ్మాయి పెంపుడు కుక్కని వండుకొని తినే సీన్ అత్యంత భయంకరం. బలహీన మనుషులు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఈ మూవీ వచ్చేసి ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన 5 సినిమాలు ఒకెత్తోకే రాబోయే మిగతా 5 సినిమాలు మీ ఊహ కూడా అందిన డార్క్ కాన్సెప్ట్. దెయ్యాలు ఉన్నాయో లేవో పక్కన పెడితే రాత్రి 3 గంటలకు మీ రూమ్లో ఫ్యాన్ సడన్గా ఆగిపోయి మీ మంచం కింద నుంచి ఎవరో శ్వాస తీసుకున్నట్టు శబ్దం వస్తే మీరు మొదటిగా ఏం చేస్తారు? మీ ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సినిమా రికమెండేషన్స్, హైడెన్ థ్రిల్లర్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన హేమంత్ సినిమాటిక్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా క్రేజీ కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ 5 డార్క్ మూవీస్ ఏంటో చూద్దాం. ఇక నెంబర్ 6 బ్రహ్మయోగం మలయాళం మూవీ. 17వ శతాబ్దంలో ఒక జానపద గాథ ఆధారంగా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో తెరకెక్కించిన సినిమా. ఒక పాత బంగ్లాలో చిక్కుకున్న పాటగాడు ఆ బంగ్లా యాజమాని అంటే మమ్ముట్టి రూపంలో ఉన్న వాడవ మోహన్ అంత దుష్ట శక్తి నుంచి ఎలా తప్పించుకున్నాడో చెప్పే స్టోరీ. చీకటి మేళలో పాచికలు ఆడే సీన్, మమ్ముట్టి భయంకరమైన నవ్వు మరియు వికృత రూపం స్క్రీన్పై గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కలర్ లేకుండా కేవలం సౌండ్ అట్మాస్ఫియర్తోనే భయపెట్టడం ఈ సినిమా స్పెషాలిటీ. ఈ మూవీ వచ్చేసరికి సోనీ లైవ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7 అశ్విన్స్ తమిళ్ మూవీ. యూకేలోని ఒక పాత విక్టోరియన్ బంగ్లాను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిన యూట్యూబర్స్ టీమ్ అక్కడ ఉండే ఒక పురాతన శాపంలో చిక్కుకుంటారు. సౌండ్ డిజైన్తోనే సగం భయం తెప్పిస్తారు. ముఖ్యంగా బ్లాక్ ఆడిటరీ సీన్స్ మరియు అద్దంలో తన ప్రతిబింబమే దాడి చేసే సీన్ హైలైట్. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే ఈ సినిమా ఇచ్చే థ్రిల్ డబుల్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 8 లేట్ నైట్ విత్ ది డెవిల్ హాలీవుడ్ మూవీ. 1990లో ఒక టీవీ లైవ్ టాక్ షో రేవ్ల కోసం
దెయ్యం పట్టిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి లైవ్ ఎక్స్పోజర్ అంటే దెయ్యం వదిలించే ప్రక్రియ చేస్తారు. ఆ లైవ్ టెలికాస్ట్ అనుకోకుండా జరిగే దారుణాలే ఈ మూవీ. లైవ్ ప్రసారంలో దెయ్యం విజృంభించి టాక్ షో హాల్లోని వారి తలలు పగిలిపోయే సీన్ అల్టిమేట్. టీవీ షో ఫార్మేట్లో ఉండే ఈ డిఫరెంట్ అప్రోచ్ సినిమాను సూపర్ హిట్ చేసింది. ఈ మూవీ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 9 సర్వం మాయ మలయాళం మూవీ. నాస్తికుడైన ఒక మ్యూజిషియన్ అనుకోకుండా పూజారిగా మారవలసి వస్తుంది. ఆ క్రమంలో అతనికి ఒక దెయ్యంతో కనెక్షన్ ఏర్పడి దానికి సంబంధించిన గతం బయటపడుతుంది. అర్ధరాత్రి వేళ చేసే పూజలు, ఇంటి పరిసరాల్లో జరిగే మిస్టరీ సంఘటనలు అట్మాస్ఫియర్ భయాన్ని క్రియేట్ చేస్తాయి. మైండ్ గేమ్తో నడిచి సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ వచ్చేసరికి జియో హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇక లాస్ట్ మూవీ వచ్చేసరికి చూసుకుంటే నెంబర్ 10 ది పోప్స్ ఎక్సోర్సిస్ట్ హాలీవుడ్ మూవీ. పోప్ ముఖ్య ఎక్స్పోర్సిస్ట్ ఫాదర్ గ్రావియల్ అంటే రసెల్ క్రో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన మూవీ. ఒక చిన్న కుర్రోడికి పట్టిన బలమైన పురాతన దెయ్యాన్ని వదిలించడానికి చేసే పోరాటమే ఈ మూవీ. బాలుడు వికృతంగా మారి గోడలపై పాకే సీన్, భూగర్భ గదిలో దెయ్యం నిజస్వరూపం బయటపట్టే క్లైమాక్స్ ఫైట్ సీన్స్ చిల్స్ ఇస్తాయి. పక్క కమర్షియల్ విజువల్స్ ఎఫెక్ట్స్తో నిండిన బెస్ట్ ఎక్స్పోర్ట్ మూవీ. ఈ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ 10 మూవీస్లో మీరు ఆల్రెడీ ఏ సినిమా చూసారో లేదా ఈరోజు ఏ మూవీ చూడబోతున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మీ హర్రర్ మూవీ పార్ట్నర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక క్రేజీ సినిమా లిస్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.